జై హింద్ ఫ్రెండ్స్, నేను మీ చౌహాన్ కృష్ణ. వెల్కమ్ టు సోల్జర్స్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ పోలీస్ లో రకరకాల నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. అందులో భాగంగా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్, ఢిల్లీ ఎస్ఐ, ఢిల్లీ పోలీస్ డ్రైవర్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చాయి. అదే విధంగా ప్రస్తుతం ఇంకో నోటిఫికేషన్ మిగిలి ఉంది. ఆ నోటిఫికేషనే ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. అయితే సర్వసాధారణంగా ఒక వ్యక్తి కానిస్టేబుల్ గా జాయిన్ అయినట్లయితే అతను ఒక హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కి ప్రమోట్ కావాలంటే దగ్గర 5 to 9 years కష్టపడాల్సి ఉంటుంది. బట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోనే మీరు డైరెక్ట్ గా హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ని సాధించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కంప్లీట్ గా చూడండి, స్కిప్ చేయకండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ప్రమోట్ కావడం జరుగుతుంది. సో వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇది హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీకి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 29 సెప్టెంబర్ నుంచి 20 అక్టోబర్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా మనం అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే దీనికి సంబంధించిన కరెక్షన్ విండో వచ్చేసి 27th అక్టోబర్ నుంచి 29th అక్టోబర్ వరకు అయితే మనం కరెక్షన్ పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 నాడైతే ఉండడం జరుగుతుంది. వేకెన్సీ విషయాల్లోకి మనం వెళ్ళినట్లయితే మేల్ కైతే ఓపెన్ కేటగిరీలో 295 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ లో అయితే 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 295 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 46. అదే విధంగా ఫీమేల్ విషయానికి వచ్చినట్లయితే 168 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ మనం చూసినట్లయితే 18 నుంచి 25 years ఏజ్ లిమిట్ ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. అదే విధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ వాళ్ళకైతే రకరకాల రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అదే విధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి మనం వెళ్ళినట్లయితే ఇంటర్మీడియట్ 10+2 చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు ఉంటారనమాట. అదే విధంగా సెలెక్షన్ ప్రాసెస్ లో టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. దానికి ఇంగ్లీష్ టైపింగ్ లో అయితే 30 words per minute కొట్టాల్సి ఉంటుంది. అదే విధంగా హిందీ టైపింగ్ అయితే 25 words per minute అయితే మనము టెక్స్ట్ చేయాలి ఉంటుంది అనమాట. అదే విధంగా ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోనస్ మార్క్స్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇందులో. సో ఇది ఎన్సీసీ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనమాట. ఒకవేళ ఎన్సీసీ సిలో సి సర్టిఫికేట్ ఉంటే 5% బోనస్ మార్క్స్ వస్తుంది. ఎన్సీసీలో బి సర్టిఫికేట్ ఉంటే 3% బోనస్ మార్క్స్ వస్తుంది. ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ ఉంటే మాత్రం 2% బోనస్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా దిస్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఉదాహరణకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ చేసి ఒకవేళ అతనికి ఈ బోనస్ మార్క్స్ యాడ్ అవుతుందా అంటే కాదనమాట. సో వాళ్ళ రిలాక్సేషన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 100 marks ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, జస్ట్ క్వాలిఫై మాత్రమే. అదే విధంగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అది 25 marks ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, అది కేవలం క్వాలిఫై మాత్రమే ఉంటుంది. అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దానికి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. అదే విధంగా ఇది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. 100 questions ఉంటాయి, 100 marks ఉండడం జరుగుతుంది. అదే విధంగా దీంట్లో నెగటివ్ మార్కింగ్ వచ్చేసి 0.24 marks 25 marks అయితే ఉండడం జరుగుతుంది. అండ్ సబ్జెక్ట్ లో లాంగ్వేజ్ వచ్చేసి ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తారో అందులో హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ విషయానికి మనం వెళ్ళినట్లయితే మేల్ క్యాండిడేట్ కి అయితే ఏజ్ ని బట్టి టైమింగ్స్ అనేది మారుతా ఉంటుంది. అందరికి 1600 meters అయితే ఉండడం జరుగుతుంది. అదే విధంగా 30 years వరకు ఉన్న వాళ్ళకైతే 7 minutes 1600 meter కొట్టాల్సి ఉంటుంది. అదే విధంగా 30 to 40 years వాళ్ళకైతే 8 minutes ఉంటుంది. అండ్ ఎబోవ్ 40 years వాళ్ళకైతే 9 minutes లో 1600 meter కొట్టాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇందులో లాంగ్ జంప్, హై జంప్ 2 రకాలు ఉంటుంది. సో లాంగ్ జంప్ 30 years వాళ్ళకైతే 12.5 feet అయితే లాంగ్ జంప్ కొట్టాలి. అదేవిధంగా 30 to 40 years వాళ్ళకైతే 11.5 feet అయితే లాంగ్ జంప్ కొట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 40 years ఏజ్ లిమిట్ వాళ్ళైతే 10.5 feet అయితే లాంగ్ జంప్ కొట్టాలి. అదే విధంగా హై జంప్ విషయానికి వచ్చినట్లయితే 30 ఏజ్ వాళ్ళైతే 3.5 feet హై జంప్ కొట్టాలి. 30 to 40 వాళ్ళకైతే 1/4 feet హైట్ లో అయితే హై జంప్ చేయాలి. అదే విధంగా 40 ఏజ్ లిమిట్ వాళ్ళైతే 3 feet హై జంప్ చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా ఉమెన్ విషయానికి మనం వచ్చినట్లయితే 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది. సో ఇందులో ఉమెన్స్ కై అప్ టు 30 ఇయర్స్ వాళ్ళకైతే 5 మినిట్స్ టైమింగ్ ఉంటుంది. అదే విధంగా ఏవో 30 to 40 ఇయర్స్ వాళ్ళకైతే 6 మినిట్స్ టైమింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అదే విధంగా లాంగ్ జంప్ వచ్చేసి 30 ఇయర్స్ వాళ్ళకి 9 ఫీట్, 30 to 40 ఇయర్స్ వాళ్ళకైతే 8 ఫీట్ ఉంటుంది. అదే విధంగా 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి హై జంప్ వచ్చేసి 3 ఫీట్ కొట్టాలి. అదే విధంగా 30 to 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే 2.5 ఫీట్ అయితే హై జంప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్ మెజర్మెంట్ మనం చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ కి 165 సెంటీమీటర్ హైట్ ఉండాలి. అదే విధంగా చెస్ట్ అయితే 78 సెంటీమీటర్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత 4 సెంటీమీటర్ పెరగాల్సి ఉంటుంది. సో 78 to 82 వరకు అయితే చెస్ట్ ఎక్స్పాండేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ విషయానికి వచ్చినట్లయితే 157 సెంటీమీటర్ హైట్ ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ షెల్ బి టేకెన్ ఓన్లీ ఆఫ్ దోస్ హూ క్వాలిఫై ద ఎండ్యూరెన్స్ టెస్ట్. ఎవరైతే ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో టైపింగ్ టెస్ట్ లో ఏంటంటే ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ టైపింగ్ ఉంటుంది, అదే విధంగా హిందీ టైపింగ్ 2 రకాలు ఉంటుంది. దానికి టైం వచ్చేసి 10 మినిట్స్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత చివరిగా అయితే వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ అంత టఫెస్ట్ ఏమి ఉండదు. సో మీరు ఈజీగా అయితే మెడికల్ క్వాలిఫై చేసేయచ్చు. ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మనం తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఇది కేవలం ఇంటర్మీడియట్ బేస్ మీద ఉంది కాబట్టి చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. అదే విధంగా ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.